నెల్లూరు జిల్లా కోర్టులో 11వ యోగా దినోత్సవ సందర్భంగా ఈరోజు జిల్లా కోర్టులో జిల్లా న్యాయమూర్తి జి శ్రీనివాస్, 1వ అదనపు జిల్లా జడ్జ్ గీత, 3వ అదనపు జిల్లా జడ్జ్ తేజవతి, 4వ అదనపు జిల్లా జడ్జ్ శ్రీనివాసరావు, 5వ అదనపు జిల్లా జడ్జ్ ఎన్ సరస్వతి తదితరులు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం వారు యోగా దినోత్సవం తలపెట్టినారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఈ యోగా వల్ల ఉన్నటువంటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా న్యాయమూర్తులందరూ కూడా ఎక్కువ సమయం వారు చైర్లో కూర్చుని ఉండడం వలన వెన్నుపూసలు, మరి మెడ, ఛాతీ కింద భాగాలన్నీ కూడా లాగుతూ ఉంటాయి. స్పాండిలైటిస్తో బాధపడుతూ ఉంటారు. అలాగే న్యాయ వ్యవస్థలో చేసినటువంటి ఉద్యోగులు కూడా అనునిత్యము 24 గంటలు అహర్నిశలు ప్రజాసేవలో ఉండడం వలన వాళ్ళకి కూడా అనేకమైనటువంటి రుగ్మతలు వస్తూ ఉంటాయి. అనునిత్యం ఎవరైతే ఈ యొక్క యోగాసనాలని, శారీరక మానసికమైనటువంటి ఆసనాలను చేస్తారో వారందరూ కూడా బహుళ ప్రయోజనాలు పొంది వారి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఉంచుకుంటారు. మరి హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈరోజు జిల్లా కోర్టులో ఆల్ న్యాయమూర్తులందరూ కూడా, స్టాఫ్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. అలాగే న్యాయవాదులందరూ కూడా, న్యాయవాది మిత్రులందరూ కూడా దీనికి సహకరించి చాలామంది వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి, బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ యొక్క యోగాసనాలను ప్రపంచానికి అందించినటువంటి భారతదేశానికి, భారత ప్రభుత్వం వారికి అందరినీ కూడా అభినందిస్తూ, మరి ఈ యోగాను మనకు కనిపెట్టి ఇచ్చినటువంటి మహర్షులందరికీ కూడా తల శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ, మరి ప్రపంచ విద్యల్లో అత్యంత గొప్పమైనటువంటి విద్య ఈ యోగాను పేటెంట్ రైట్స్ లేకుండా అన్ని దేశాలకు కూడా మీరు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి భారత ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చి అన్ని దేశాల చేత కూడా చేస్తున్నారు. మన దేశంలో మనం దీన్ని ఆచరించి మరి తప్పనిసరిగా బహుళ ప్రయోజనాలు పొందాలని చెప్పేసి